హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. వీడియో చూసేవారంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానీని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే డైలీ బ్రేక్ఫాస్ట్లోకి దోశ, ఇడ్లీ, బోండా, ఉప్మా తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గానీని ట్రై చేయండి. టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీకు అటుకులతో చేసే పోహ అంటే ఇష్టమా లేదా ఇలా మరమరాలతో చేసే ఉగ్గాని అంటే ఇష్టమా అనేది కామెంట్ చేసేయండి. ఇంతకుముందు నాకు ఈ రెసిపీ అస్సలు తెలియదు. ఒకసారి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేశారు. టేస్ట్ బాగుంది అని, ఏమంటారు దీన్ని ఎలా చేసుకోవాలి అని అడిగితే ప్రాసెస్ చెప్పారు వాళ్ళు. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నా ఫేవరెట్ డిష్ అయిపోయింది ఈ ఉగ్గాని. ఇంక ఇక్కడ ఉగ్గాని కోసం అయితే క్యారెట్ తురిమేసుకున్నాను. ఈ క్యారెట్తో పాటు అక్కడక్కడ నా చెయ్యి కూడా తురిమేసానులేండి. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ ఉగ్గానీకి స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పప్పుల పొడి. ఈ పప్పుల పొడి వల్ల ఉగ్గాని టేస్ట్ అంతా మారిపోతుంది. స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. వీటి కోసం చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అవి తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీని అయ్యేసరికి డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు అలా కాకుండా ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా వేయించి వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఏదన్నా మనం కాకరకాయ ఫ్రై కానీ, చిక్కుడుకాయ ఫ్రై కానీ అట్లా ఏదన్నా ఫ్రైస్లోకి కూడా ఈ పప్పుల పొడి వాడుకోవచ్చు. కొబ్బరి కారంలానే ఇది కూడా కొంచెం వేసుకుంటే 1 స్పూను కొబ్బరి కారంతో పాటు ఫ్రైస్ చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా ఈ పొడి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఉగ్గాని చేసుకోవడానికి బొరుగులు ఎన్నైతే కావాలో వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ బొరుగులు మొత్తం మునిగే వరకు దాని నిండా నీళ్లు పోసేసుకోవాలి. మా వైపు అయితే బొరుగులు అంటారు, కొన్ని చోట్ల మరమరాలు అని కూడా అంటారండి. మీ వైపు ఏమంటారు అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మనం ఈ బొరుగులు తీసుకున్న గిన్నెని ట్యాప్ కింద పెట్టి మొత్తం మునిగేలాగా నీళ్ళైతే పట్టుకోవాలి. ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి వాటర్లో పైకి తేలుతూ ఉంటాయి. అందుకోసమని ఇవి లోపలికి ఇట్లా అదుముతూ ఉంటే అవన్నీ తడుస్తాయి అన్నమాట. అలా మొత్తం నానబెట్టేసినట్టుగా మొత్తం తడిపేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కొంచెం మెత్తబడతాయి. వీటిని ఇలా తడిపేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా. వీటితో పాటు ఇందాక మనం తురుముకున్నాం కదా ఆ క్యారెట్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బొరుగుల్ని వాటర్ లేకుండా 2 చేతులతో గట్టిగా పిండుకొని దీనిలో వేసేసుకోవాలి. ఫైనల్గా పప్పుల పొడి కూడా వేసేసుకొని హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.